వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరికలే కాకుండా ప్రజల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నత వర్గాలు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ రంగాల్లో దూరంగా ఏవైతే ఉన్నత విద్యను అభ్యసించిన ఐఏఎస్లు, బ్యూరోక్రాట్స్ వీరందరూ కూడా జనసేన పార్టీ ద్వారా మేము రాజకీయాల్లోకి వద్దాం, ఏదో ఒక విధంగా సేవ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ రోజున ఉన్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజున మేము అప్పుడు చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్ని ఏదైతే కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాకుండా క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తులు అయితే మంచి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చూసుకున్న తర్వాతే కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చర్చించుకున్న పెదపే ఆ జాయినింగ్స్ అనేవి జరుగుతాయండి. అది ఏ ఒక్క పార్టీ నిర్ణయం కాదు. ఇంకొక మాట ఏదో మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారని. పాపం పొద్దస్తమానం నిద్ర నేర్చినప్పటి నుంచి పడుకునేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటీఎంకి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా మీడియా ప్రతినిధులకి నాయకులకు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఎందుకు కళ్ళలో వస్తున్నారో అర్థం కావట్లేదు. పొద్దస్తమానం ఆయన జపమే చేస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తే వాళ్ళు బట్టుకు జట్కా మొత్తం బయటపడేస్తారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్టా మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అరిచేతిలో ఉంటుంది. ఆయన గుట్టు విప్పితే మీ బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా తన వైపును ఆకర్షించగలిగి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఆయనకంటూ ఒక కేడర్ ఉంటుంది. ఆయన బలమైన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వారందరినీ కూడా తీసుకొస్తారు. వీళ్ళ గుట్లన్నీ తెలుసు. అదేవిధంగా ప్రముఖ నాయకులందరినీ కూడా తీసుకొస్తారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి రాయలసీమ బెల్ట్, రాయలసీమ జోన్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి అమితమైన మూమెంట్ ఉంటుంది. అందుకని చెప్పేసి 24 గంటలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ ఇబ్బంది జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేని నొప్పి మీకు ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు. నిన్న అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని వారి కుమారుని అయ్యారు. అతి త్వరలో నాకు తెలిసి ఫస్ట్ వీక్ ఆఫ్ అక్టోబర్ లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి విందుకు ఆహ్వానించారు. ఆ విందుకు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో రాబోతున్నారు. శేఖర్ రెడ్డి గారు కొద్దిగా మీరు మా జనసేన పార్టీ ఎక్కడ పుంజుకుంటుందో, మీ పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండకండి, ఆందోళన చెందకండి. జనసేన పార్టీ మా కూటమి ప్రభుత్వం ప్రజలందరికీ మేము ఇచ్చిన హామీల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాం. మీరు ఇంకోటి ఏదో చెప్తున్నారు చూసారా, ఉద్యోగాలు, నిరుద్యోగం అని చెప్పేసి మీరా మాట్లాడేది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ అన్న నోర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక్క మీ జీవిత చరిత్రలో మీ టర్మ్ లో మీరు అసలు ఒక్క ఉద్యోగం అన్నటువంటి ఇప్పించిన పాపాన్ని పోయారండి. రైట్ శేఖర్ గారు ఒక క్వశ్చన్, మీ వాయిస్ వినపట్లేదు. సింగళూరు వెంకటేష్ గారు అధికారులుగా వ్యవహరించలేదు. వీళ్ళందరూ బయటకు రావాలంటే ఎస్పీ, సిఐ, విజిలెన్స్ ఆఫీసర్. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు. వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు వినిపిస్తున్నా నా వాయిస్ మీకు? వినపడుతుంది. సో జనసేనలో మరికొన్ని చేరికలు ఉండబోతున్నాయి వైసీపీ నుంచి.